From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడబోతుందని ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం కమర్షియల్కి ఎల్పీజీని సరఫరా నిలిపివేసింది. దీంతో దేశవ్యాప్తంగా హోటల్స్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, చెన్నైతో పాటుగా బెంగళూరు నగరాల్లో కూడా హోటల్స్ బంద్ నిర్వహించాయి. సో తెలంగాణలో హోటల్స్ పరిస్థితి ఏంటి అన్న అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ముంబై, చెన్నై, బెంగళూరు మూడు రాష్ట్రాల్లో 3 నగరాల్లో కూడా హోటల్స్ బంద్ నిర్వహించాయి. తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఎల్పీజీ విషయంలో మీరు ఏం చెప్పాలి? తెలంగాణ ఈ రోజు వరకు బంద్ పరిస్థితి రాలేదు. నిన్నటి వరకు దాదాపు గ్యాస్ సప్లై జరిగింది. ప్రతిరోజు కూడా కమర్షియల్ సిలిండర్స్ను ప్రతి హోటల్ దగ్గరికి వచ్చి వారు సప్లై చేసేవారు. అటువంటిది 2 రోజుల నుంచి వెళ్ళి మందగించింది. మరి నిన్న వారిని తెలుసుకుంటే వారు చెప్తున్నారు, మేము స్టాక్ ఉన్నంత వరకే మీకు ఇస్తున్నాం, ఇక ముందు మమ్మల్ని అడగవద్దు, ప్రభుత్వం నుంచి మాకు ఏ ఆదేశాలు లేవు అని మీరు ఉన్న దాంట్లో తగ్గించుకొని వంట చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల హోటల్ వ్యాపారం అనేది ఎంతో ఎస్టాబ్లిష్తో ఉన్నది కాబట్టి సగం వంట చేసి సగం ఫుడ్ అందియలేము కాబట్టి సరే ఈ రోజు వరకు పర్వాలేదు. రేపు ఏం జరుగుతుందని చెప్పలేము. రేపటి వరకు కొన్ని హోటళ్ళు మూతపడవచ్చు. 2 రోజులలో ఉన్న హోటల్స్ కూడా అన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉన్నది. మరి దానికి ఎవరేం చెప్పలేము. మరి ఈ పరిస్థితి ముందే ప్రభుత్వం ఆలోచించి మాకు కొంచెం సూచన ఇస్తే ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎవరి దగ్గర గ్యాస్ స్టవ్లు తప్పితే కరెంటు స్టవ్లు లేవు. మరి ఈ పెట్రోలియం, డీజిల్ స్టవ్లు కూడా లేవు. మరి అందులో ఇంకోటి ఏంటంటే అడవులు క్షీణించిపోయినాయి. ఈ రోజులో ఎవరు మన కర్రను వాడి వంట చేస్తలేరు. మరి అది కూడా ఈరోజు దొరికే కష్టమే ఉన్నది. అందులో సిటీలో బిల్డింగ్ల మీద కట్టెలతో పొయ్యి పెట్టి చేసే పరిస్థితి లేదు కాబట్టి చాలా ఈ పరిశ్రమ దెబ్బతినే పరిస్థితి ఉన్నది. గతంలోనే కరోనాలో ఎంతో దెబ్బతిన్నది అనుకుంటే ఇప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువ దెబ్బతిన్న పరిస్థితి ఉన్నదని చెప్పి మేము ఎంతో భయాందోళనలో ఉన్నాము. సరే, అసలు మొత్తం తెలంగాణలో ఎన్ని హోటల్స్ ఉంటాయి ఎల్పీజీ వల్ల? మరి నెక్స్ట్ మీ అసోసియేషన్ తరఫున ఏం చేయబోతున్నారు? తెలంగాణలో దాదాపు 40,000 నుండి 50,000 వరకు చిన్న పెద్ద అన్నీ కలిసి ఈ పరిశ్రమ కొనసాగుతుంది. హైదరాబాద్లో కనీసం ఒక 6-7 మీడియం హోటల్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ ఉన్నాయి. మిగతా అన్నీ కలిపి ఒక 20,000 హోటల్స్ వరకు కూడా స్ట్రీట్ వెండర్స్తో సహా ఆ విధంగా ఉంటాయి. ప్రతి వారికి గ్యాస్ లేకపోతే హోటల్ లేదు, గ్యాస్ లేకపోతే వంట లేదు. ఒక హోటలే కాదు, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ లేకపోతే వంట లేదు. అటువంటి పరిస్థితి మెయిన్గా గ్యాస్ మీద ఆధారపడి ఉన్నది. మరి ప్రపంచంలో ఈ యుద్ధాలు రావడం వల్ల మరి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే అనే పరిస్థితి ఉంటే మరి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఏర్పాటు చేసుకుని దాన్ని తగిన విధంగానే వంట చేసుకునే వాళ్ళం. ఈరోజు వంటను బంద్ చేయలేము, చేస్తే మొత్తం బంద్ చేయాలా. మరి ఇప్పటికైతే ఈ రోజు రేపటి వరకు హోటల్ నడవచ్చు. ఆ తర్వాత మాత్రం ఎవరికి వాళ్ళే మేము చెప్పవలసినంత అవసరం లేదు. వారే మాకు ఫోన్ చేసి మా పరిస్థితి ఏందని అడిగితే మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మరి మేము మీ పత్రిక సోదరులకు చెప్పుకోవడం, లేకపోతే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం, సెంట్రల్ మంత్రికి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి వారు ఏం ఆలోచిస్తారు? ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సార్ హోటల్ పరిశ్రమ మీద? దానికి కొన్ని లక్షల మంది అండి, కనీసం ఒక 10 లక్షల మంది అన్న కనీసం దీని మీద ఆధారపడి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఒక్కొక్క హోటలియరు దగ్గర 100-200 మంది లేబర్ ఉన్నట్టే 200 కుటుంబాలను పోషించినట్టే. ఆ విధంగా ప్రతి కుటుంబానికి అండి ఇది మనం అనుకోవాల్సిందే. ఆక్సిజన్ బంద్ అయిపోయింది అనుకోవాల్సిందే. ఎప్పుడైతే గ్యాస్ బంద్ అయిపోతే ఆక్సిజన్ బంద్ అనే విధంగానే మనం హోటల్ పరిశ్రమ కాదు, ప్రతి కుటుంబానికి కూడా అదే పరిస్థితి, అంతే కదా. ఈ రోజుల్లో
వేరే ప్రత్యామ్నాయం ఏర్పడలేనప్పుడు వంట ఏం చేసుకొని తినగలుగుతారు? ఇక్కడ బెంగళూరు, చెన్నై, ఇప్పటికే ముంబై 3 నగరాల్లో ఇప్పటికే బంద్ పాటిస్తున్నారు. అక్కడ అసోసియేషన్ వారితో మీరు ఏమైనా మాట్లాడారా? మీ ఆల్ ఇండియా అసోసియేషన్ కానీ ఏమైనా సంప్రదించారా? ఇప్పుడు ఇంతకు ముందే కర్ణాటక అసోసియేషన్ వారితో ప్రెసిడెంట్తో మాట్లాడాను, మళ్ళీ ఆంధ్ర ప్రెసిడెంట్తో కూడా మాట్లాడాను. వారు కూడా ఇదే మీటింగులు పెట్టుకొని ఏం చేస్తామనే ఆలోచనలే ఉన్నారు. కర్ణాటక వాళ్ళు మాత్రం వాళ్ళు కావాలే ఓటర్స్ బంద్ పెట్టమని చెప్పి అసోసియేషన్ వాళ్ళు చెప్పకముందే ఎవరికి వారే ప్రకటించుకున్నారు. అది పత్రిక వారే ఈరోజు బంద్ అనే విధంగా ప్రకటించడం జరిగింది. ఆ పరిస్థితి రేపు మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కానీ మేము ఇప్పటివరకు మాత్రం ఇంకా అవగాహన అంటే ఏమైనా ఏర్పాట్లు జరుగుతాయి, మా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందేమో అని చెప్పి మేము మాత్రం ప్రకటించలేదు. మరి ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మరి విన్నవిస్తాం. మరి రేపు పరిస్థితి కోసం వేచి చూస్తున్నాం. ప్రత్యామ్నాయ ఆప్షన్స్ అంటే ఏముంటాయి మీకు? ఇప్పుడు ఎల్పిజి సరఫరా అనేది పూర్తిగా నిలిపివేయమని చెప్పి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీ అసోసియేషన్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం అంటే ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఎన్నో రకాలు వచ్చాయి. అది చాలా ఖర్చుతో కూడిన. ప్రభుత్వాన్ని ఒక 50% ఏమైనా సరఫరా చేయాలని కోరే అవకాశం ఉందా? ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కానీ మీరు ఏం విజ్ఞప్తి చేయాలి? అటువంటి పరిస్థితి ఇలా గ్యాస్ పరిస్థితి ఇలానే ఉంటే మాకు ఏదన్నా మరి అటువంటి ఫెసిలిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప మాత్రమే మేము భరించుకోగలము. గవర్నమెంట్ ఎక్కువ విధంగా మాకు ఏమైనా సబ్సిడీలు ఇచ్చి ఏర్పాటు చేయాలి. కానీ ఇంత తొందరలో అందించడం కూడా చాలా కష్టమైన పనే. మరి దీనికి ఒక 15 రోజులు, నెలల ముందు గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తే ఏర్పాటయ్యేది. ఇప్పుడు 2 రోజులలో ఏర్పాటు చేయాలంటే సాధ్యపడిన విషయం. ఎక్విప్మెంట్స్ అన్నీ ఎవరు పెట్టకుండా ఉండొచ్చు, బహుశా కొద్ది మందికి ఉంటే వారు నడిపేయగలుగుతారు. మరి ఇంతమందికి కూడా ఆహారం అందించడం చాలా కష్టమే కదా. కాబట్టి ఇది చాలా సీరియస్గా ప్రభుత్వాలు ఆలోచిస్తేనే మరి అందరూ క్షేమంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఆప్షన్స్ అంటే ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అసోసియేషన్ తరఫున ఏం కోరబోతున్నారు, ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? మేము మా విజ్ఞప్తి ఒకటే, మాకు అట్లీస్ట్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో అట్లీస్ట్ మేము అడిగేది మొత్తం మాకు సప్లై చేస్తే బాగుంటుందని. అట్లీస్ట్ కాకపోతే ఒక 50% నేను చేస్తే 50% ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ బొగ్గ లేకపోతే కట్టలో ఏదో అట్లా పెట్టుకొని, ఇంపాసిబుల్ బాగా కష్టం ఇవాళ సిటీలో, అట్లా ఏమైనా చేసుకొని ఆ 50% మేము సబ్సిడీ చేయగలుగుతామని అనుకుంటున్నాం. మీ అసోసియేషన్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ? ఇప్పటికే అంటే మొత్తం ముంబై, చెన్నై, బెంగళూరు ఇప్పటికే బంద్ నిర్వహించాయి. సో తెలంగాణలో కూడా బంద్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? ఇది ఎవరు వాళ్ళు బంద్ నిర్వహించింది కాదు, గ్యాస్ దొరక్క బంద్ చేశారు అంతే. అట్లనే మేము కూడా అట్లీస్ట్ 50% కూడా గవర్నమెంట్ మాకు సప్లై చేయలేకపోతే గ్యాస్ అని మేము కూడా అదే దారిలో పోవాల్సింది తప్ప వేరే మార్గం లేదు. 1 రోజు 2 రోజులు అందరి దగ్గర అంతే పరిస్థితి. ఎవరు స్టాక్ పెట్టుకోలేదు. ఆ ఆశ్వాసన ఇప్పుడు దాకా బంద్ అవుతుంది అనే ఒక సమాచారం లేదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదనే ఇదే మాకు మాట వచ్చింది. దానివల్ల కేర్లెస్గా అంటే ఉంది కదా, సప్లై జరుగుతుంది కదా, ఇదన్నీ ఏదో అనవసరంగా చెప్తున్నారు అనే రకంగా మేము ఆ భావనలో ఉన్నాం. కానీ నిన్న నుంచి ఆ ప్రభావం కనపడుతుంది కాబట్టి అవును ఏజెన్సీస్ చెప్పారు, మేము కమర్షియల్గా మాకు ఫిలప్ చేయకూడదనే ఆర్డర్ ఉంది. దానివల్ల మేము డొమెస్టిక్గా చేస్తున్నాము, కమర్షియల్ మేము చేయలేమని వాళ్ళు ఆర్డర్ చెప్పారు. దానివల్ల ఇప్పుడు మాకు ఈ సీరియస్నెస్ సడన్గా వచ్చింది కాబట్టి 50% అయినా ఆర్డర్ ఇచ్చి కమర్షియల్కి ఒక 50% ఇవ్వండి అని గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళ దగ్గర విజ్ఞప్తి చేయడం ఇదొకటే. అది కాకపోతే మాకు బంద్ చేయక వేరే మార్గం లేదు. దీని మార్గం దర్ ఇస్ నో వే. సో ఇది కనీసం 50% అన్న ఎల్పిజి సప్లై చేయాలి హోటల్ ఇండస్ట్రీకి కమర్షియల్గా అంటూ కూడా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మరి దీనిపైన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. లక్షలాది మంది తెలంగాణ వ్యాప్తంగా 50,000 హోటల్స్, ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా 20,000 హోటల్స్, లక్షలాది మంది కుటుంబాలు హోటల్ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.